రీసెంట్‌గా తమిళ్ డైరెక్టర్స్‌కి మన తెలుగు ఇండస్ట్రీ అంటే పడదేమో! మన తెలుగు డైరెక్టర్ నుంచి మంచి సినిమాలిస్తుంటే, వాళ్ళు మాత్రం గుర్తుండిపోయే డిజాస్టర్‌లు ఇచ్చిపోతుంటున్నారు తమిళోళ్ళు. ఇది పాతకాలం పక్కన పెడితే, ఈ మధ్య కాలంలో చెప్తున్నాను, డైరెక్టర్ 'శంకర్' గారికైతే తమిళ్‌లో తీసిన ప్రతి సినిమా గూడా తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసింది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకొచ్చి చేసిన ఒకే ఒక్క సినిమా 'గేమ్ చేంజర్' కాస్త ఎపిక్ డిజాస్టర్‌గా నిలిచింది. మన తెలుగు వాళ్ళేమో వాళ్ళు గుర్తుండిపోయే సినిమాలు ఇస్తూ ఉంటే, వాళ్ళకి మాత్రం మనకు గుర్తుండిపోయే డిజాస్టర్‌ని ఇచ్చిపోతున్నారు. 'లింగుస్వామి' గారు కూడా 'రామ్' గారితో 'ది వారియర్' గాని, 'సముద్రఖని' గారు 'బ్రో' సినిమాతో, 'వెంకట ప్రభు' గారు 'కస్టడీ' సినిమాతో, ఇక 'మురుగదాస్' గారైతే 'స్పైడర్‌తో' బీభత్సమైన డిజాస్టర్‌లు ఇచ్చిపోయారు వీళ్ళందరూని. మన వాళ్ళైతే రీసెంట్‌గా వచ్చిన 'కుబేరా'తో 'శేఖర్ కమ్ముల' గారు 'ధనుష్' గారి కెరీర్‌లోనే ది బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. అలాగే 'ధనుష్' గారికి 'సార్' సినిమా కూడా 'వెంకీ అట్లూరి' గారు మర్చిపోలేని హిట్ ఇచ్చారు. ఇక 'లక్కీ భాస్కర్' కానివ్వండి, 'వంశీ పడిపల్లి' గారి డైరెక్షన్‌లో వచ్చిన 'ఊపిరి' సినిమాతో 'కార్తీ' గారికి, అలాగే 'వారీసు' సినిమాతో 'విజయ్' గారికి మర్చిపోలేని హిట్లు ఇచ్చారు. మరి వాళ్ళకి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు పడదురా నాయనా అనేది అర్థం కాదు. మరి ఫ్యూచర్‌లోనే రాబోయే 'అట్లీ' గారు 'అల్లు అర్జున్' గారు ప్రాజెక్ట్ కానివ్వండి, 'నెల్సన్' గారు 'ఎన్టీఆర్' ప్రాజెక్ట్ కానివ్వండి, వీళ్ళిద్దరైనా హిట్లు ఇచ్చేసి తమిళ్ డైరెక్టర్లు తెలుగులో చక్రం తిప్పేటట్టు చేస్తారంటారా? మీ ఒపీనియన్ ఏంటో కాస్త కింద చెప్పండి.